ఢిల్లీలో అటాక్ జరిగింది కదా! అది ప్యూర్‌లీ సెక్యూరిటీ ల్యాబ్సేనా? ఒక వీడియో చూసి మాట్లాడుకుందాం. ఇక్కడ మనకు చాలా పేర్లు కనిపించాయి కదా మొదటి నుంచి ఇప్పటిదాకా. అందరూ కూడా ఏ లింక్ చూసినా కూడా ఇక్కడ ముస్లిమ్సే కనిపిస్తున్నారు. కాబట్టి ముస్లిమ్స్ ఎందుకు కనిపిస్తున్నారంటే వాళ్ళందరూ ముస్లిమ్సే కాబట్టి. ఈ ఇష్యూ మొత్తాన్ని దేశంలో ఉండే ముస్లిమ్స్ని దేశానికి శత్రువులుగా చూపించడానికి సో కాల్డ్ గోధి మీడియా తాపాత్రయపడుతోంది అనేది మనకి ఇక్కడ క్లియర్ కట్ గా ఏ న్యూస్ ఛానల్ని చూసినా అర్థమైపోతుంది. లేకపోతే సో కాల్డ్ చాలా పెద్ద తెలుగులో చాలా పెద్ద యూట్యూబ్ ఛానల్స్ ని చూసినా కూడా వాళ్ళు అదే చెప్తున్నారు. ఉగ్రవాదులు ముస్లిమ్స్ కావచ్చు, కానీ ముస్లిమ్స్ అని చెప్పకుండా ఇంకెలా చెప్తాము? ఇప్పుడు మనం బారసాలు చేసి వాళ్ళని రామకృష్ణ అని పిలవాలా? లేదా బ్యాప్టైజ్ ఆర్ క్రైస్టనింగ్ చేసి వాళ్ళని యాంథనీ లేదా ఇంకేమన్నా జోసెఫ్ అని పిలవాలా? వాళ్ళు ముస్లిమ్స్ కాబట్టి ముస్లిమ్స్ని ముస్లిమ్స్ అనే చెప్తారు. వాళ్ళు చేస్తోందే వాళ్ళ మతం కోసం, వాళ్ళు చేస్తోందే వాళ్ళకు ఒక ఉద్దేశం ఉంది, దాన్నే జిహాద్ అంటారు. వాళ్ళు చేస్తోందే అది. పాపం వాళ్ళు ఏదో అవన్నీ చేసుకొని వాళ్ళు ఆ పైకి వెళ్ళి 72 మంది హూర్లని వాళ్ళు పొందుదాం అనుకుంటే మీరు ముస్లింలా చెప్పకుండా అంటే ఇంకెలా చెప్తాం? ముస్లిమ్స్ అని చెప్పకుండాను. అండ్ ఆల్సో గోధి మీడియా అంటారు. గోధి మీడియా అంటే అర్థం ఏంటి? గోధి మీడియా అంటే మోదీ మీడియా అని కాదు. గోధి అంటే ల్యాప్ అంటే ఒకళ్ళు ఒంట్లో కూర్చొని వాళ్ళ గురించి మాట్లాడడం అని అర్థం. సో ఎవరైతే బీజేపీ గురించి సపోర్ట్ చేస్తూ గోధి మీడియా అవుతారో, అలానే కాంగ్రెస్ గురించి సపోర్ట్ చేస్తూ గోధి మీడియా అవుతారు. అర్బన్ నక్సల్స్ గురించి మాట్లాడుతున్న వాళ్ళు కూడా గోధి మీడియానే అవుతారు. ఎవరి ఇంట్రెస్ట్ బట్టి వాళ్ళు ఆ పర్టికులర్ మీడియాకి పనిచేసే వాళ్ళందరినీ కూడా గోధి మీడియా అనే అంటారు. వెళ్తున్నాయి మన యూనివర్సిటీస్ లో ఇంతగా వైట్ కాలర్ టెర్రరిస్ట్ మాడ్యూల్స్ పాతుకుపోయి ఉంటే వైఫల్యం ఎవరిది అంటే మనందరిదీను. యు ఆర్ సో రైట్, ఇట్స్ ఆల్ అ వైట్ కాలర్ మాడ్యూల్. అండ్ వీళ్ళందరూ ఎవరు? ఇక్కడ పుట్టి పెరిగిన వాళ్ళే, ఇండియన్సే. కానీ ఐడియాలజీ ఎక్కడిది? అక్కడిది. దట్ ఈస్ ద మెయిన్ ప్రాబ్లం. You could be an Indian by birth, but you are not Indian by your ideology, and that's exactly where the problem begins. మన దేశంలో ఉండే ముస్లిమ్స్ దా మన దేశాన్ని పాలించే ప్రభుత్వం దా? పుల్వామా దాడిలో భద్రతా వైఫల్యం అంటే ఒప్పుకోరు. పెహల్గాం దాడిలో కొండ మీదకి టెర్రరిస్టులు దర్జాగా వచ్చి అక్కడ ఉన్న టూరిస్టుల మీద ఎట్లా కాల్పులు జరిపారు, అది కూడా నీ మతం ఏంది అని అడిగి కాల్పులు జరిపారు. దాంట్లో సెక్యూరిటీ వైఫల్యం ఉంది కదా అంటే మతం ఏంటి అని అడిగి కాల్పులు జరిపారా? మరి మీరు ఈ విషయం ఎప్పుడు చెప్పలేదే? ఏ వీడియోల్లో కూడా మీరు అంతకుముందు చాలాసార్లు మాట్లాడారు. ఆఖరికి రాహుల్ గాంధీ గారి సిస్టరు ప్రియాంక గాంధీ గారు కూడా భారతీయ హే హిందూ నహి అంది. మరి అందరూ కూడా వాళ్ళు ఏమీ మతం అడగలేదు, అదంతా మీడియా చేసింది అన్నారు. మరి ఇప్పుడు సడన్గా మతం ఎక్కడి నుంచి వచ్చేసింది? సో అట్లా క్వశ్చన్ చేసే వాళ్ళని యాంటీ నేషనల్స్ అంటారు. ఇప్పుడు సెక్యూరిటీ వైఫల్యం ఉంది కదా అంటే క్వశ్చన్ చేసే వాళ్ళని యాంటీ నేషనల్ అంటారు. కానీ వెన్ ఇలాంటి అటాక్స్ జరుగుతున్నప్పుడు పక్క దేశాన్ని సపోర్ట్ చేస్తారు చూసారా, వాళ్ళని యాంటీ నేషనల్స్ అంటారు. ముస్లిమ్స్ అనేది వాస్తవం ఉండొచ్చు, కానీ వీళ్ళని చూపించి ముస్లిమ్స్ అందరినీ అనుమానించే ఒక ప్రాపగాండా చేయడం తప్పితే మూలాల్లోకి వెళ్ళి ప్రభుత్వ వైఫల్యం. ఫస్ట్ ఆఫ్ ఆల్ nobody is doing that, and a lot of Muslims are also coming forward and saying, but the problem exists when all the terrorists are turning out to be Muslims. That is when a reflection should be done. Muslims అందరూ వాళ్ళే రిఫ్లెక్ట్ చేసుకోవాలి ఎందుకు జరుగుతోంది ఇది అని చెప్పి. లివింగ్ ఇన్ ఇండియా, ఇఫ్ యు ఆర్ అవైలింగ్ ఆల్ ద ఫెసిలిటీస్ ఇన్ ఇండియా, ఇఫ్ యు ఆర్ స్టడీయింగ్ ఇన్ ఇండియా, ఇఫ్ యు ఆర్ born in India, then be an Indian. That is more important. Be a true Indian, irrespective of your religion. Jai Hind.